పల్లె జనం మరోసారి జగనన్నకు జేకొట్టారు. పాలనను పల్లెకు చేర్చిన విప్లవాత్మక మార్పుకు ప్రజలు పట్టం కట్టారు. పంచాయతీ ఎన్నికల మొదటి 3 విడతల్లో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ప్రభంజనం 4వ విడతలను కంటిన్యూ అయింది. దాదాపు 90% గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు విజయ దుందుబి మోగించారు. కడప జిల్లాలో 4వ విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు క్లీన్ స్వీప్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 108 పంచాయతీల్లోనూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల విజయ భేరి మోగించారు. టీడీపీ మద్దతుదారులు కనీసం ఖాతా కూడా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు బీజేపీ మండల అధ్యక్షుడు పత్రి రమణ వందలాది మంది కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామన్నారు పత్రి రమణ. వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసే వారందరికీ గుర్తింపు ఉంటుందన్నారు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్. మైనారిటీల అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలికి చెందిన కాంగ్రెస్ నాయకులు 200 మంది అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా మాల మహానాడు ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. గాజువాక సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామన్నారు కార్యం శివాజీ. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని బరిలో దించుతోంది టీఆర్ఎస్ పార్టీ. సురభి వాణీదేవి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మెడ్చల్ డీసీసీ ప్రెసిడెంట్ కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కూనా శ్రీశైలం గౌడ్ కు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు జేపీ నడ్డా. సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారంలోని ఎస్వైఎస్ ఎలక్ట్రోమెట్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో బొల్లారం ప్రజలు ఉలిక్కిపడ్డారు. పరిశ్రమలోని ఓవెన్లో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న పబ్లపై పోలీసులు కొరడా జులిపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో డట్టి మార్టినీ పబ్పై పోలీసులు దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు పబ్ను తెరిచి ఉంచుతున్నారనే కారణంతో నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటానికి గల కారణాలను కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంధన ఉత్పత్తులు తగ్గటమే ఇందుకు కారణమన్నారు. ఉత్పత్తిని తగ్గించవద్దని ఓపెక్+ దేశాలను కోరామన్నారు. ఉత్పత్తిని తగ్గించడం వల్ల భారత్పై కూడా ప్రభావం పడుతుందన్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. గత 12 రోజులుగా పెట్రోల్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని, చమురు ధరలను నేలకు దించాలని ప్రధానికి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న తీరు దోపిడీకి ఏం తీసిపోదని సోనియా పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీకి చేరువవుతున్న వేళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలపై కాస్త కనికరం చూపింది. లీటర్ డీజిల్, పెట్రోల్పై ₹1 తగ్గించింది. సవరించిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. సీఎం మమతా బెనర్జీ మానలుడు తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్యకు సీబీఐ సమన్లు జారీ చేసింది. అభిషేక్ బెనర్జీ గతంలో వేసిన పరువు నష్టం కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసిన 2 రోజులకే సీబీఐ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలు తమ ఆందోళనలు ఉధృతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23, 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆందోళనలు విస్తృతం చేసేందుకు త్వరలో ఒక వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. భారత్ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్-3 వాయిదా పడింది. దీనిని 2022లో చేపడతామని ఇస్రో ప్రకటించింది. కోవిడ్-19 ప్రభావం చంద్రయాన్-3 మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్లు సంస్థ చైర్మన్ కె. శివన్ వివరించారు. ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై మెట్రో ప్రయాణికులకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా ఉన్న ఛార్జీ ₹70ను 20 మేర తగ్గించారు. దీంతో ఆ ఫైనల్ ఛార్జ్ ₹50గా మారింది. కొత్త టికెట్ ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మరో 2 ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి బలం 12కు పడిపోయింది. విశ్వాస పరీక్షలో నారాయణస్వామి సర్కార్ కుప్ప కూలటం ఖాయంగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ముంబై, పూణే, తానే నగరాల్లో వైరస్ తీవ్రత పెరిగింది. దీంతో పూణేలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఫిబ్రవరి 28 వరకు విద్యాసంస్థలు మూసివేశారు. అమరావతి జిల్లాలోనూ పాక్షిక లాక్డౌన్ విధించారు. ముంబైలో మరో రాకెట్ బయటపడింది. డోంగ్రీ ప్రాంతంలో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు పట్టుబట్టాయి. 25 కేజీల మెట్రో డ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 12.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. 5 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. దశాబ్దంలోనే అత్యంత శీతల వాతావరణంలో నెదర్లాండ్ గడ్డకట్టుకుపోతోంది. ఐరోపా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఏర్పడిన అతి శీతల వాతావరణ ప్రభావంతో ఆమ్స్టర్డామ్ ఉత్తరాన ఉన్న ఇజెల్మీర్ సరస్సు గడ్డకట్టింది. సరస్సు నుంచి 32 కిలోమీటర్ల మేర ఉన్న డ్యాం వరకు ఇదే పరిస్థితి. ఇటలీలో ఎట్నా అగ్ని ప్రమాదం మహోగ్రంగా విస్ఫోటనం చెందుతోంది. దీని ధాటికి దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలోని పట్టణాలు, గ్రామాలపై బుడద, ఇతర అవశేషాలు విస్తరించాయి. పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తూ దివకు జారుతోంది. అగ్నిపర్వతం సమీపంలోని ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న డే నైట్ టెస్ట్ కోసం భారత తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. గులాబీ బంతి కావడంతో టీమిండియా 3 పేసర్లతో బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కుల్దీప్ స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాంత్, సిరాజ్లు అతనితో పాటు చోటు దక్కించుకోనున్నారు. ఐపీఎల్ 14వ సీజన్ వేలం ముగియడంతో ఇక మిగిలిన ఏర్పాట్లపై బీసీసీఐ దృష్టి సారించింది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో పూర్తి బయోసెక్యూర్ బబుల్లో లీగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పూర్తిస్థాయి షెడ్యూల్ రాకున్న ఏప్రిల్ 11 నుంచి సీజన్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ముంబై, అహ్మదాబాద్లలో సీజన్ మొత్తం నిర్వహించేందుకు బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్. ఫైనల్లో రష్యాకు చెందిన మెద్వెదేవ్ను 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. మొత్తంగా జకోవిచ్కు ఇది 18వ గ్రాండ్ స్లామ్. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ను 8 సార్లు చేజెక్కించుకున్న ఈ సెర్బియా స్టార్కు ప్రస్తుతం ట్రోఫీ 9వది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సర్కారు వారిపాట. ఈ చిత్రం తాజాగా దుబాయ్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దుబాయ్లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక సర్కారు వారిపాట తదుపరి షెడ్యూల్ గోవాలో ఉంటుందని తెలుస్తోంది.